ఇదిగో చూడండి, ఈరోజు కాలీఫ్లవర్ మొక్కని పీకేసాను. ఇది ఇంతకన్నా పెరగలేదు. దీని కలర్ అయితే పర్పుల్ కలర్లో చేంజ్ అయిపోతుంది, అంటే ముదిరిపోతుంది అనమాట. అందుకని పీకేసాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే చాలా డిఫరెంట్గా నేను కాలీఫ్లవర్తోని చట్నీని తయారు చేసి చూపించబోతున్నాను. ఆహాహా, మీకు చెప్తుంటే అసలు అండి నాకు నోరు ఊరిపోతుంది. ఎంత బాగుందనుకున్నారు? చాలా అంటే చాలా బాగుంది. సో ఇంత రుచికరమైన కాలీఫ్లవర్ పచ్చడిని మీరు కూడా తయారు చేసుకోవాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. చూడండి, మా పెరట్లో పండిన కాలీఫ్లవర్ని ఇలాగా ఫ్లవర్ తీసేసి మిగిలిన ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకుల్ని ఇలాగా విడిగా చేసేసుకొని కడిగేయండి. శుభ్రంగా కడిగేశాక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఆకును తీసేయండి. ఆకును తీసేసి ఓన్లీ కాడ మాత్రమే ఉంచుకోండి. ఇలాగా మొత్తం ఆకులన్నీ కూడా చక్కగా తీసేసుకుని ఈ విధంగా కాడల్ని సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అంత చక్కగా బాగా తొందరగా మగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక కళాయిలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోని ఒక 3 ఎండుమిర్చిని వేసి లైట్గా ఫ్రై చేసేసి పక్కకు తీసేయండి. తర్వాత మిగిలిన ఆయిల్లోని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వెంటనే మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అవే కాడల ముక్కలు, ఈ కాలీఫ్లవర్ కాడల ముక్కల్ని దీంట్లో వేసేసుకుని దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా చల్లేయండి. ఈ విధంగా పసుపు వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా చల్లేసుకుని వీటిని ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఈలోపు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకుని ఈ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకుని మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసేసి ఒకసారి కలిపేసుకుని ఈ టొమాటో ముక్కల్లో చిన్న అల్లం ముక్కని వేయండి. అల్లం ముక్కను వేసేసి దీనిపైన కొంచెం నీళ్లు చిలకరించేసి మూత పెట్టేసేయండి. అలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తే కనుక ఈ టొమాటో ముక్కలన్నీ కూడా చక్కగా మెత్తబడిపోయి ఉంటాయి. సో ఇప్పుడు మూత తీసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. టొమాటో ముక్కల్ని కొంచెం మెదిపేయండి గరిటెతోటి. ఈ విధంగా టొమాటో ముక్కల్ని బాగా గరిటెతో మెదిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి కళాయిని ఫ్యాన్ కింద పెట్టేసుకుని బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోని మనం వేయించుకున్న ఎండుమిర్చి వేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఈ గ్రైండర్లో వేసేసుకుని దీనిలోని 3 వెల్లుల్లి రబ్బలు వేసుకుని ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. మెత్తగా అన్నానని మరి ఈ పేస్ట్ చేసేకండి, కొంచెం బరకబరకగా ఉంటే తినటానికి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వేడివేడి ఇడ్లీలు తీసి ఈ చట్నీని ఇలా వడ్డించి అలా ఇడ్లీ తుంచుకొని ఆ చట్నీలో ముంచుకొని తిన్నారనుకోండి, అబ్బాబ్బాబ్బా, మీకు చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది అనుకోండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏంటి అక్కలు వింటున్నారా? ఇంకెందుకండి అలా చూస్తున్నారు వీడియోని? వెళ్ళండి వెంటనే, మీ ఇంట్లో కాలీఫ్లవర్ ఉంటుంది కదా, పచ్చడి చేసేయండి. మరి చేసేసి చక్కగా పిల్లలకి పెట్టేసేయండి. సరే అండి, మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.